అంటే రిలీజ్ విషయంలో కూడా మీకు చాలా కాంట్రవర్షియల్ నడుస్తున్నట్టుంది. ఏంటి చిట్టుబాబు గారికి మీకు ఇష్యూ? అది ట్రైలర్ రిలీజ్ కాకముందు అంటే 2 years బ్యాక్ అప్పుడు నువ్వు సినిమా ఎలా తీస్తావా అని నాతో గొడవ పెట్టాడు ఆయన. ఓకే. గొడవ పెట్టినప్పుడు ఇప్పుడు 16 monthsలో సినిమా తీసేశాను. దట్టు 5 languages, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. పాటలు వదులుతున్నాను ఎవ్రీ వీక్. 3 songs వదిలాను, 15 songs 5 languagesలో. ఆయన ఐటమ్ సాంగ్ వదిలిన తర్వాత ఐ డ్రీమ్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండి ఆ సాంగ్లో ఇట్లా డబుల్ మీనింగ్ ఉంది, ఎలా చేస్తావు అది ఇది అని అతన్ని చిట్టిబాబుని వచ్చి మధ్యలో కూర్చోబెట్టారు. అతను ఈ స్టార్టెడ్ స్పీచింగ్, ఇంకా మాట్లాడి చెప్తున్నాడు నువ్వు అది చేయాలి ఇది చేయాలని. అతను ఒక వయసు అయిపోయింది, ఎక్కడో కేదార్నాథ్కో ఎక్కడో వెళ్ళి సెటిల్ అవ్వాలి, దేవుడు తిరుపతికో ఎక్కడో. అంతేగాని ఇక్కడ కూర్చొని ఇండస్ట్రీలో ప్రతి ఇష్యూ నాదని కూర్చొని డబుల్ మీనింగ్ అంటే ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, జార్ మిఠాయి అని. జార్ మిఠాయి పాట ఉంది, ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. ఆ పెద్దోళ్ళని అడగలేదు, సన్నీ లియోని తీసుకొచ్చారు. ఆకు పాకు తమలపాకు అని డైలాగులు అవన్నీ ఉంటాయి ఆ సాంగ్లో, జారు మిట్టయ్యో అనే సాంగ్లో. మరి వాళ్ళందరిని అడగలేదు, నన్ను అడిగాడు అనమాట అతను. అండ్ నువ్వు అంటే నా పాటలో డబుల్ మీనింగ్ ఉంది, కమర్షియల్ సినిమా. ఇప్పుడు లారీ బర్త్డే సీను, ఆ లారీ యార్డ్లో ఓనర్ యొక్క బర్త్డే సీన్ అది. అక్కడ సాంగ్ వస్తుంది, ఐటమ్ సాంగ్. అక్కడ ఒక నృత్యకారిణి డాన్సర్ వచ్చి పాట పాడుతుంది అనమాట. ఏమని మామూలుగా ఈడు హీరోగాడు ఉండి ఈడు అక్కడికి వెళ్తాడు, ఇన్విటేషన్ వస్తే ఈడు వెళ్తే అక్కడ హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలి, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అంటాడు హీరోగాడు. అంటేనే అరే డీజిల్ మందుకు డబుల్ మత్తు ఎక్కిచ్చే పాట పెట్టరా అంటాడు. డీజిల్ అంటే అసిస్టెంట్ క్యారెక్టర్. వాడుండి పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. అప్పుడు అమ్మాయి పోరి లేట్ అయిందంటే వివిఐపి వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీపు స్లీపు వేశాను, మీ లారీ స్టాండు కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంది ఇట్టా చేరుకున్నాను. వివిఐపి బుక్ చేసిండా, పోరి నీ స్పెషల్ ఏందే అంటాడు హీరో. అప్పుడు చెప్తాడు కళ్ళల్లోన స్కాచ్ ఉంది, లిప్పుల్లోన కళ్ళల్లోన అట్లా చెప్తుంది, సాంగ్ పాడుతుంది తన డిజైన్ చేసుకుంటూ. అది ఒక ఎక్స్ప్లెనేషన్. లిరిక్ రైటర్ చాలా ప్రాపర్గా రాశాడు, చాలా గొప్పగా ఉంది సాంగ్. నా శ్రీకాంత్ రెడ్డి అసలు యూట్యూబ్ ఛానల్లో వదిలాను. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. చాలా బాగా లైక్ చేస్తున్నావు. 4-5 lakhs వచ్చాయి వ్యూస్. నాది మ్యూజిక్ ఛానల్ కాకపోయినా అంత బాగా వ్యూస్ వచ్చాయి. అయితే వేటూరి సుందరమూర్తి గారు రాశారు పాటలు. ఆకు చాటు పిండి దడితే అని మొన్న చాలా పాటలు వచ్చాయి ఉదాహరణ. ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. బట్ వాటన్నిటి లేకుండా కొత్తవాడిని నేను ఏదో ఒక సినిమా చేస్తే నన్ను ఇలా మాట్లాడడం కరెక్టా అని మేమిద్దరం గొడవ పడ్డాం అక్కడ. అది జరిగింది. అండ్ తర్వాత నువ్వు సినిమా ఎలా రిలీజ్ చేస్తావో అంటే ట్రైలర్ రాకముందే దే ఆర్ ప్రొజెక్టింగ్ మీ యాజ్ బ్యాడ్. నీ మూవీస్ నీ వీడియోస్ ఏంటి అని. ఎందుకలా? నేను ఒక 20 మంది ఆర్టిస్టులు కష్టపడి సినిమా చేశాను. ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్స్ గుడ్ డైలాగులు ఇచ్చాను నేను. ఇంత కష్టపడి కొత్త వాళ్ళము, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సినిమాలో, నాకు ఇంజ్యూరీ అయింది. కష్టపడి మేము ఇంత సినిమా చేసుకొని కొంతమందికి 10 మందికి ఫీడ్ ఇచ్చి ఇండస్ట్రీలో ఒక అవకాశం ఇచ్చి నేను సినిమా చేసుకొని రిలీజ్ అవ్వాలి, కష్టపడాలి, ఎదగాలని నేను వస్తుంటే నన్ను ఇలా అనడం, అతను ఇద్దరు కలిసి దట్స్ హ్యాపెండ్. తర్వాత మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళకు మాట్లాడుతున్నాడు అనమాట. ఫైనల్గా ఇప్పుడు వి గాట్ ద బెటర్ డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్లీ. వాళ్ళకన్నా మంచి ఇప్పుడు సీడెడ్ రైట్స్ 34 lakhs కొనేశారు. సీడెడ్ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అయిపోయింది. మొత్తం అవ్వలేదు. సీడెడ్ రాయలసీమ సైడ్ అయిపోయింది. ఆంధ్ర అండ్ తెలంగాణ వీఆర్ గోయింగ్ విత్ ఓన్ అనమాట. అండ్ అప్పుడు ఒక 120 థియేటర్స్ ఉండే, ఇప్పుడు 200 థియేటర్స్ అయ్యాయి. అండ్ గోయింగ్ వెల్, చాలా బజ్ గట్టిగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లెట్స్ సీ ద రిజల్ట్. August 2 సినిమా హిట్ అవ్వడమే మిగిలింది. చాలా బాగా వచ్చింది బొమ్మ అండ్ ఎవ్రీథింగ్. నిన్న నైటే ఇచ్చాం కాపీస్, డిఐ విత్ కంప్లీటెడ్. చాలా ప్రాపర్గా ఉంది బొమ్మ. సో అంటే ఇంకొకటి ఏంటంటే మొన్న నీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసారు, మైత్రి మూవీస్ కావచ్చు, లేకపోతే దిల్ రాజు గారు కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, ఎవరన్నా వచ్చి మా సినిమా రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టున్నా. అసలు వీడియో రెస్పాన్స్ ఏంటి? అండ్ ఇంతకు ముందు వాళ్ళని అప్రోచ్ అయితే ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు నన్ను అని. సో అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నాది January 7th ఫస్ట్ కాపీ రెడీ అయింది. వన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పిచ్చేయాలి, మనం వెళ్ళి అడగాలి మన మూవీస్ కొంటారా అని. వాళ్ళందరూ ఏళ్ల తరబడి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ 5 people ఇండస్ట్రీ, వాళ్ళు చిన్న సినిమాలు కొంటున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, చిన్న సినిమాలు కూడా వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు తీస్తున్నారు. అయితే ఈ కొనే ప్రాసెస్లో కొన్ని సినిమాలకు డబ్బులు పోయి వాళ్ళు మోసపోయారు, నమ్మి వాళ్ళ జడ్జిమెంట్స్ కరెక్ట్ లేక, ప్రిడిక్షన్ కరెక్ట్ లేక. సో వాట్ హ్యాపెండ్, నా మూవీ చూపించినప్పుడు కూడా బొమ్మ బాగుంది, బట్ ఐఎమ్ న్యూ పీపుల్, నా దాంట్లో క్యాస్టింగ్ లేదు, సో దే కాంట్ రిస్క్ మీ. బట్ వన్స్ హిట్ అయితే దే కాల్ చేస్తారు, పార్టీకి పిలుస్తారు, తర్వాత థియేటర్లు ఇస్తారు, రమ్మంటారు, అన్నీ జరుగుతాయి హిట్ అయితే. ఎవరెవరు చూపించున్నారు? పెద్దవాళ్ళు 5 మంది. సినిమా ఆయన చూడలేదు. ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ ఇన్ డిఫరెంట్ అందరికి, వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికి చాలా మందికి పరిచయం అయ్యాను. ఐ మీన్ వెళ్ళాను, మాట్లాడాను, ఆయన వరకు ఆయన కూడా మెసేజ్లు చేశాను. బట్
నో ప్రాబ్లం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు అండ్ నో ప్రాబ్లం. ఫస్ట్ మూవీ కదా, నేను ఓవర్ నైట్లో నాకు అయిపోవాలని రాలేదు, ఇంకో సినిమా తీస్తా, నెక్స్ట్ సినిమాకైనా వస్తారు వాళ్ళు, నో ప్రాబ్లం. సో అలా వాళ్ళు కొనలేదు. దానికి నా బాధ ఏంటంటే నేను రిలీజ్ చేశాను అనుకోండి, బొమ్మ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను రిలీజ్ చేస్తే చిల్లులు పడి డబ్బులు వెళ్ళిపోతాయి, గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రాదు. ఇప్పుడు ఉదాహరణ వాళ్ళు ప్రాపర్గా రిలీజ్ చేశారనుకోండి, అట్లీస్ట్ లగ్జరీ ట్యాక్స్ కింద 12% ట్యాక్స్ వస్తుంది ఈచ్ టికెట్ పైన గవర్నమెంట్కి. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే ఒక 10 కోట్లు వచ్చింది అనుకో, ఉదాహరణ 100 కోట్లు కొడతా వాళ్ళకి వెనక రిలీజ్ చేస్తాను ఆ సినిమా, సాలిడ్ బొమ్మ పక్క 100 crores పక్కా వస్తుంది. కానీ ఒక 10 కోట్లు వచ్చింది అనుకోండి, 80-70 లక్షలు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది కదా. అంటే ఒక్క మాట, అంటే నేను తక్కువ చేసలేదు ఇన్ని అయితే 100 కోట్లు ఎందుకు వస్తుంది? ఇప్పుడు యావరేజ్ అందరూ ఎందుకు, ఇప్పుడు ఎంత దిల్ రాజు గారు రిలీజ్ చేసినా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటే అట్లా కాదు, వాళ్ళకి వ్యవస్థ ఉంది, ఓకే, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రిలీజ్ చేసే వ్యవస్థ. ఇప్పుడు శ్రీకాకుళం థియేటర్లో నేను వేయాలి, నాకు ఫోన్ నెంబర్ లేదు, కాంటాక్ట్ లేదు, బట్ దే హ్యావ్ దట్ కాంటాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడో పలాసాలో వేయాలి, లేదా ఇక్కడ ఆంధ్ర నైజాంలో ఎక్కడో వేయాలి, చిలకలూరుపేటలో వేయాలి. లాజిక్ అర్థమైంది. కాకపోతే నేను అడిగేది ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి ఒక యూట్యూబర్ గా నచ్చుతాడు, బొమ్మ బాగుంది, సో ఆ బొమ్మ బాగుంది, ఆ ప్రలోభానికి లోన్ అవుతున్నారు మీరు. యూట్యూబరా హీరో కాదు, ఎన్ని ఊరు చూడరు, హీరో ఉన్నారండి వాళ్ళకి. అయ్యో రిషబ్ శెట్టి తెలియకపోవడం ఏంటి? ఇక్కడ ఎవరికి తెలుసు, నాకైతే హానెస్ట్ గా తెలియదు. కానీ ఇక్కడ రిలీజ్ చేసింది మన గీతార్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు, గీతార్ట్స్ రిలీజ్ చేసి. నేను చెప్పేది అదే అన్న, బొమ్మల మ్యాటర్ ఉంది, నేను శ్రీకాంత్ రెడ్డి కాదు, బొమ్మల మ్యాటర్ ఉంది. అండ్ చంద్రశేఖర్ కాదు, శ్రీకాంత్ రెడ్డి కాదు, మా యాక్టర్స్ అసలు కాదు, లీవ్ ఇట్. బొమ్మల మ్యాటర్ ఉంది, 100 crores మ్యాటర్ ఉంది అని గట్టిగా చెప్తున్నా. ఇప్పుడు మన ట్రైలర్ వచ్చినప్పుడు మీరు చూసింటారు, షార్ట్స్ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఐ ట్రైడ్ మై బెస్ట్, ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్, కమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక కెమెరామ్యాన్, నేను ఒక డైరెక్టర్ ఉదాహరణ, లేదా మీరు ఒక డైరెక్టర్, మీకు ఒక సీన్ ఇచ్చినప్పుడు మీ స్టైల్లో మీరు తీస్తారు, నేను ఒక సీన్ ఇచ్చినప్పుడు నా స్టైల్లో నేను తీస్తా. 10లో 8 మందికి నచ్చేది ఇప్పుడు తీసిన వాడే గొప్పవాడు. ఇప్పుడు నా ట్రైలర్ 10లో 8 కాదు 9 మందికి నచ్చింది, ఎవరో ఒక్కరికి నచ్చలా. దట్స్ మై కాన్ఫిడెన్స్. శాంపుల్ వదిలాను, అది కూడా హిట్ అయింది. పోస్టర్లు వదిలాను, అది కూడా హిట్ అయింది. సినిమా గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ అని నేను నమ్ముతున్నా. నేను రిలీజ్ చేస్తే ₹1 కోటి 2 కోట్లు రావచ్చు, పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తాయి అంటున్నా. బొమ్మల మ్యాటర్ ఉంది. ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు పెట్టిన బడ్జెట్ 1.5 కోటి దాదాపు 2 కోట్లు. 2 కోట్లు. అంటే ఒక డౌట్ ఉంది ఓపెన్ గా, ఇఫ్ యూ చెప్పాలనుకుంటే చెప్పండి, నిజంగా 2 కోట్ల సినిమాకి అయ్యిందా? 2 కోట్లు వర్త్. 2 కోట్లు అయింది, వర్త్ మీకు విజువల్ కనపడట్లేదు. లారీ కొన్నా సినిమా కోసం, లారీ యార్డ్లో లారీ పార్క్ చేశా, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, పెద్ద పెద్ద గూన్స్ ఉన్నారు, 9 ఫైట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫైట్ 7-8 లక్షలు వేసుకున్నా 9 ఫైట్స్ ఎంత అవుతాయి? అవే ₹1 కోటి అవుతున్నాయి ఫైట్స్. మ్యూజిక్ ఏంటి, డిఏ ఏంటి, కలర్ కరెక్షన్ ఏంటి, హార్డ్ డిస్క్లు ఏంటి, లొకేషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, అండ్ కెమెరాస్ ఏంటి, చాలా ఉన్నాయి కదా. అడిగారు బ్రదర్ ఈ క్వశ్చన్, ఎందుకు 2 కోట్లు అయిపోయింది అని సినిమాకి? 2 కోట్లు ఇంకా ఎవరు అడగలే, అంటే ఎవరు అడగాల? జనరల్ గా 2 కోట్లు అయిందా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందా? అవును అయింది, సినిమాకి అయింది. బట్ అదే ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, లైట్ మెన్లు అయితే మేకప్ మెన్లు ఎలా ఉన్నాయి, రేట్లు పెరిగినాయి, కాల్ షీట్లు పెరిగాయి. కరోనా ముందు వేరుండే, ఇప్పుడు కాల్ షీట్లు వేరున్నాయి. అండ్ నిజంగా అయింది, డబ్బులు అయింది. రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, అమీన్పూర్లో చేసాం, గట్కేసర్లో చేసాం, పొద్దుటూరులో చేసాం, మైదుగురులో చేసాం. ఇన్ని ప్లేసుల్లో లారీ తిప్పాలి. నా లారీ డీజిల్ అవుతుంది. 1 లీటర్కి లారీ ఎంత వస్తుంది తెలుసా మైలేజ్? 1 లీటర్కి 2.5 కిలోమీటర్ వస్తుంది లారీ మైలేజ్. ఇన్ని కిలోమీటర్లు నా లారీని తిప్పాలి. ఇంకా చూడండి దాన్ని బట్టి, అంటే డీజిల్కే అయింటుంది, ఒక 10 లక్షలు డీజిల్కే అయింటుంది లారీకి, అంటే మేము చేసిన ఫైట్స్కి తిరగడానికి. సో కమింగ్ టు యూ, అంటే ఆల్రెడీ మీరు చాలా చూస్తున్నారంటే ఓకే, యూ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, దే విల్ సమ్ కాస్టింగ్ డైరెక్టర్స్ విల్ ఇంట్రడ్యూస్ టు సమ్ పీపుల్ అండ్ దే విల్ మే టైమ్ పాస్. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ హీ ఈస్ డూయింగ్ ద ఫిలిం? My reaction, see, doesn't matter how many. Is that do you think that will he do the film, or he is the same guy who is making some time pass? No, actually, see, the thing is that it doesn't matter how many bad experience you're gonna have and you meet false people, but still you have to be positive. Yeah. You know, yeah. So definitely, when I was connected to him, the way he approached me, he didn't waste my time. Actually, he immediately said, "Yeah, I'm signing you. You are going to be my heroine," and he was very serious. That day itself, he narrated me the story. Okay. Yeah, and the second hand again he called me. Then he was giving me all the updates. Yeah, this is your costume going to be. This is shot of character you're going to be, and this is my look is going to be. So every day he was like, keep posting me, keep updating me about the movie. There's no rubbish things apart from, just about the project, about the movie. That is how I got to know about his seriousness about the film. నేను బాగా వీళ్ళు తెలుగు వాళ్ళందరితో
విసిగిపోయిన తర్వాత ఆమె లాస్ట్లో అయింది జస్ట్ 15 days బిఫోర్ వి మెట్ షూట్ బిఫోర్ దెన్ దోస్ 15 days ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద మూవీ ఇట్ సెల్ఫ్ మూవీ గురించి కాస్ట్యూమ్స్ మేకప్ యూఆర్ గోయింగ్